హాయ్ అండి. ఈరోజు బర్త్డే విషెస్ మండపేటలో ఉంటున్నటువంటి మన సబ్స్క్రైబర్ హైమావతి గారి వాళ్ళ చిన్న పాప అమ్ములు పుట్టినరోజు అనమాట. మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అలాగే మా కుటుంబం తరపున మన ఛానల్ తరపున కూడా అమ్ములకైతే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అమ్ములు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఫ్రెష్గా తలస్నానం చేసిన తర్వాత లాస్ట్ వీడియోలో చేసిన ఒక పని అయితే ఇప్పుడు గుర్తొచ్చింది. అదేంటనేది ఒక 5 సెకండ్లో కనిపెట్టండి మీరు. 1 2 3 4 5 టైమర్ అవుట్. చూపిస్తాను, ఆగండి, చెప్పేది ఎందుకు. కట్టడే ఇదిగోండి, ఈ మినువులు అయితే నానబెట్టాం కదా ఇడ్లీ, కానీ నాకు ఎందుకండి 10 రూపాయలు ఇస్తే 2 ఇడ్లీ వేస్తారు ఎక్కడికన్నా వెళ్ళి తింటే. కనపడ్డాయి కదా అని చెప్పి వేసేసా. టైం చూస్తేనేమో 8:30 అయింది. ఈ ఇడ్లీ ఎంత రవ్వ కలపాలి అనేది నిజంగా నాకైతే తెలీదు. ఫస్ట్ అయితే మిక్సీ వేస్తా, వేస్ట్గా పోతే నేను పొద్దున్న వెళ్ళిపోతా కాబట్టి. అంటే ఈ నైట్ అంతా పులిస్తే పిండి కలిపి ఇడ్లీ రవ్వ కలిపేస్తే రేపు ఎల్లుండే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మిక్స్ అయితే వేద్దామండి. పెద్ద గిన్నె వేసుకుందాం, సెల్ఫీ స్టిక్ లేకపోయే. ఇందులో కొన్ని వస్తువులు ఉన్నాయండి కడగాల్సింది. చేతి వేయాల్సిందే. నీళ్ళు వేయాలిగా. నేస్తారా? అయ్యో, లేచిపోయింది ఇది. ఇడ్లీ రవ్వ నానేయాలి కదా మరి. ఇదే ఏం చెప్పలే, ఇది కనపడిందని చెప్పి ఇదంతా. అయ్యా అమ్మ, బా మెత్తగా అయిందండి. ఇడ్లీ రవ్వ ఎంత వేయాలి తెలీదు. టీ గ్లాస్ తెద్దాం. రెండు, ఇదేమంత ఉంది, ఇంకెయ్యలేము. 3 సరిపోయిద్దా? ఇదే ఎక్కువగా ఉంది. 4 చాలు. ఇక నా అంతా ఉండమ్మా. సమ్మర్ స్పెషల్ అండి, మంచినీళ్ళు పెట్టా. కూలింగ్ వాటర్ మంచిది కాదులేండి, కానీ ఈ వెచ్చదనానికి తప్పట్లేదు. చల్లగా ఉండే. ఎందుకురా నీకు? ఏమిరా? బాగా కలిసేదాకా తిప్పునండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పులిసిపోదు.
గొంతు కూడా రావట్లేదు. పులిసి పోదు. యాక్చువల్లీ మనకు పులిసి పోవాలి కదా, పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. హోటల్ అప్పుడు వేసాం కదా అట్లే. అదండి సంగతి. దీన్ని పులి పెట్టే ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. ఇవి కూడా సరే అండి, బాయ్. మరి రేపు ఉదయం కలుసుకుందాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. 6:30 అయితే అయిందండి టైం. నేనైతే 7:30కి వెళ్ళాలి. ఇంకా గంట ఉంది టైం. మన కళాఖండం ఏమైపోయిందో చూద్దాం. అబ్బో, పులిసినట్టే ఉంది. పులిసిందండి. దీన్ని ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడేస్తే ఏం అది తెలియలేదండి, ఎంత అయిపోయింది. ఇది 2-3 రోజులు వచ్చింది అనుకుంటున్నా. నాకు కొంచెం కొంచెం వేసింది అయినా. ఏడున్నమ్మా నీ సంగతి రేపు చూద్దాం. దోశ వేయండి ఒకటి. అదండి, ఇంట్లోనేమో ఇడ్లీ పిండి వేసి బయటకు వచ్చి ఇడ్లీ తింటున్నా. ఛానల్ అయితే వచ్చానండి. యాక్చువల్లీ ఏమని వెళ్ళే దారిలో మనకి వైకుంఠపురం ఉంటుంది కదా, ఆ వైకుంఠపురం దగ్గర గుళ్ళోకి వెళ్తానంటే ఇక్కడ ఆగా అనమాట. వైకుంఠపురం, అలా వైకుంఠపురంలో ఇక్కడెక్కడ ఉండిద్దండి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గర అలా వైకుంఠపురం రాసి ఉంటుంది. ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. నేను ఇటు జనాలు వచ్చినప్పుడల్లా చూస్తా ఈ ఇల్లు. ఫైవ్ మినిట్సే ఉంటారంటండి, అందుకని లోపల పార్కింగ్ చేయలేదు. లోపల పార్కింగ్ డబ్బులు అడిగారు, అందుకే బయటకు వచ్చేసా. సరుకు బాగుంది. బాబాయ్ ఎండి చేపలు వెళ్ళిపోతున్నాడు బాబాయ్. ఇదిగోండి టెంపుల్ లోపలికైతే దారి అనమాట. మెయిన్ దారి ఇది, ముఖద్వారం. టెంపుల్ అయితే అది అక్కడ ఉంది చూడండి. ఇదిగోండి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఆ ఇల్లు. సేమ్ అలా వైకుంఠపురం ఆ టైటిల్ కార్డ్ ఏదైతే ఉందో అదే అక్షరాలతో రాపిచ్చారు. కనపడదేమో ఇప్పుడు. ఇది వచ్చి రేపల్లి వెళ్ళే లైన్ అండి, రైల్వే ట్రాక్. వెళ్ళిపోతా ఉంటుంది రేపల్లికి. ఏమనైతే వచ్చామండి. ఏమని ఎంట్రన్స్లో ఈ ఏరియా వాళ్ళకైతే తెలిసింది. కళ్యాణ మండపం ఉంది కదా, కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చాం. అండ్ విషయం నేను చెప్పే కదా, లోపలికి వెళ్తే ఇటు సైడ్ ఊరు, అక్కడికి వెళ్తే హోమియోపతి అనేది బాగా ఫేమస్ అనమాట. అక్కడ హోమియోపతి మెడిసిన్. మనం అయితే అక్కడ దాకా వెళ్ళలేదు, ఈ కళ్యాణ మండపంలోనే ఉన్నాం కాబట్టి చూపిస్తా. ఎంగేజ్మెంట్ అండి యాక్చువల్లీ ఈరోజు. ఏందో ఈ ఎంగేజ్మెంట్లు అని తెగ జరిగిపోతున్నాయి. ఇదిగోండి కళ్యాణ మండపం. అన్నోళ్ళు అయితే లోపలికి రానీళ్ళు పర్లేదని చెప్పి వెళ్ళారు. వెళ్దాం. టైం అయితే 10:30 అయింది. భోజనాల టైం ఉంది. ఇప్పుడు వెళ్ళలేము అయితే మనం భోజనం టైంకి వెళ్దాం. ఇప్పుడు దాకా వీడియో షూట్ అయితే జరిగిందండి ఇక్కడ. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రకరకాల యాంగిల్స్లో కెమెరా గిమ్మలు పట్టుకుని ఇట్లా షూట్ చేశారు. వాళ్ళేమో పెళ్ళి వాళ్ళేమో అయ్యా తర్వాత తీసుకుంటారు, కానీ నువ్వు తొందరగా రండి అయ్యా, అక్కడ పూజకి టైం అయిపోతుంది అనమాట. అది సంగతి. బాగుంది. ఇదేనండి షూట్ జరిగిన ఏరియా, ఈ కార్పెట్ మీద. అన్నా సరే సరే అన్న. మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేయమన్నారండి. ఇక్కడైతే రకరకాల ఐటమ్స్ అయితే పెడుతున్నారు. ఇడ్లీ ఉందంట, ఇంకోటి ఏందో ఉందంట. చూద్దాం ఏం పెడతారు. ఇదిగోండి టిఫిన్. ఇదేమో సాంబారు, ఇదేమో చట్నీ, ఇది ఇడ్లీ, కారపొడి, నెయ్యి. ఇది మాత్రం ఏదో తెలియదు, పొంగల. ఇదండి టిఫిన్ సెక్షను. అబ్బో
చల్లగా ఆరిపోయేటట్టుంది ఈ ఫ్యాన్ దెబ్బ. కాఫీ అండి, టీ కాదు. మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే. ఈ బయట గార్డెన్ భలే చేశారండి. బాదం పరుస్తున్నారండి పైన. ఏ దొరికితే అది వేసేయడం ఎండాకాలంలో చల్లగా. స్నాక్స్ ఏదో ఇచ్చారండి. లోపల చలి పడుతుంది ఏసీలో, అందుకని వచ్చి బయట కూర్చున్నా. పార్కింగ్ ఎదురు ఏందో రకంగా ఏమంటారు వీటిని, ఫ్రెంచి ఏదో. 2 గంటలకైతే భోజనం చేశానండి. మీ కడుపులు చల్లకుండా ఏమి పెట్టారండి భోజనాలు. తిని 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 ఐటమ్స్ వేసే కూరలు అబ్బో చిరాకు వచ్చేస్తుంది, కానీ అవి మాత్రం అవట్లా. బాగా చేశారండి, చాలా బాగా చేశారు. సాయంత్రం రేపు ఉదయం కూడా తినే పని లేకుండా పోయింది ఇంకా. అంటే ఎక్కువ తినారు అనుకుంటారు, తిన్నాయన్నీ అంత హెవీగా అనిపించింది. 5:30 కల్లా ఇంటికి వచ్చానండి పిల్లకాడే. ఏమయ్యా నీళ్ళు ఈరోజన్నా మిగిలింది అడిగడతావా అంటే తెలీదు, చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇంట్లోకి వచ్చండి, చూడంగానే గుండె ఆగిపోయినంత పని అయింది. బాధగా ఉంది మనసు. ఎందుకు జరిగిందో తెలియదండి. రేకు మొత్తం క్రాక్ ఇచ్చి పగిలిపోయింది రేకు. కారణం అయినా తెలియలేదు, ఎవరైనా ఎక్కేలా లేకపోతే ఎండకి పగిలిందనేది తెలియట్లేదు. చూపిస్తాను ఆగండి మీకు. ఇదిగోండి ఇక్కడ చిట్లు పోయింది. అసలు ఎందుకు పగిలింది ఏ అర్థం కాబట్టి. ఎవరు ఎక్కరు ఇల్లు మీదకి మనం తెలియపెట్టకుండా. ఇప్పుడు అది ఎండాకాలం కాబట్టి సరిపోయిద్ది, రేపు వర్షాకాలం వస్తే మొత్తం గందరగోళం అయిపోయిద్ది అనమాట. నీళ్ళంతా లోపలికి వచ్చేస్తుంది, మళ్ళీ దానికి ఏమన్నా చెయ్యాలి. అంతే కూడా కొన్ని విషయాలు అనుకోకుండా భలే బాధ కలిగిస్తాయి కదండి.